దీని వెనకాల అధికారుల హస్తం ఉందా లేదా ఈ అక్కడ ఉన్న నాయకులు ఏమన్నా దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి చూస్తున్నారా లేదా ఆ హాస్పిటల్ ని ఎందుకు కాపాడుతున్నారు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నప్పుడు దానిపైన చర్యలు తీసుకోవాలి కానీ వాటిని ఎట్లా మీరు సమర్థిస్తారు? ఎట్లా ఈ నాయకులు కానివ్వండి, ఈ అధికారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీకేమన్నా ముట్టినాయా లేదా హాస్పిటల్ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా కాపాడుతాం, మిమ్మల్ని చూసుకుంటామని చెప్పని అన్నారా? ఇగో చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ హైదరాబాద్, మొత్తం 28 హాస్పిటల్ కు సంబంధించిన లిస్టు వచ్చింది. ఇలా ఇలా మనం చూసుకున్నట్లయితే రోహిణి హాస్పిటల్ 16th ప్లేస్ లో ఉంది. 28 హాస్పిటల్స్ లో 16th నెంబర్ రోహిణి హాస్పిటల్ ఉంది. సిఐడి సమక్షంలో ఇది నిర్వహించినప్పుడు దీనిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పినప్పుడు మరి ఏం చేస్తున్నాను మీ అధికారులు? గడ్డి వీక్తున్నారా ఆడ కూర్చొని? లేదా వీళ్ళు ఇచ్చిన మామూలు మీకు సరిపోయినాయా? ఆడ ప్రజలను ఇబ్బందులలో పెట్టి ప్రజాప్రభుత్వం పైన బురద జల్లడానికే ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారును కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మంచిగా పనులు చేసుకుంటూ పోతా ఉంటే ఈ అధికారులు ఇంకొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.